అందరికీ నమస్కారం. జై గురుదేవ్ దత్త. శ్రీ గురు చరిత్ర దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహానికి మార్గదర్శనం. ఈ రోజు మనం శ్రీ గురు చరిత్రలోని 3వ అధ్యాయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. శ్రీపాద శ్రీవల్లభు ఎవరు, వారి దివ్యత్వం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. శ్రీపాద శ్రీవల్లభ ఆవిర్భావం. 3వ అధ్యాయం ప్రధానంగా శ్రీపాద శ్రీవల్లభ జననం వృత్తాంతాన్ని మరియు వారి దివ్యత్వాన్ని వివరిస్తుంది. గురు స్వరూపము సద్గురు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక భగవంతుని స్వరూపముని. వారిని ఆశ్రయించడం వల్ల కలిగే అద్భుతమైన మార్పులు ఈ అధ్యాయం స్పష్టంగా చేస్తుంది. శరణాగతి. భక్తులు వారిని ఎలా స్మరించుకోవాలో మరియు వారి బోధలను ఎలా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలో అనేది ఈ అధ్యాయం ఒక సారాంశం. శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల మనసులోని కల్మషాలు తొలగిపోతాయి. మీరు కూడా గురు చరిత్రను పారాయణం చేయండి. శ్రీ గురు దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, పీఠికాపురం అనే ఒక గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుడిగా అప్పలరాజు శర్మ సుమతి అనే దంపతులు, సాక్షాత్తు రేణుకామాత జమదగ్ని లాంటి దంపతులకు, అనసూయ మాత్ర అత్రి మహర్షి లాంటి దంపతులైన అప్పలరాజు శర్మ మాధవిలత అనే అమ్మకు జన్మించారని ఈ పురాణ గాథ చెప్తుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. ఆయన పాదములో శ్రీయంత్రం స్వయంభుగా ఆయన పుట్టినప్పుడే ఉందని శ్రీ గురు చరిత్ర మనకు చెప్తుంది. కావున శ్రీ గురు దత్తాత్రేయుల వారి అనుగ్రహం అందరికీ కలగాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుదేవ దత్త.